2014, 19లో మంగళగిరి నుంచి గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓ స్పెషల్ అక్కడ. ఆయన యాక్టివ్‌నెస్సు, కరప్షన్‌ని అడ్డుకోవడానికి చేసే ప్రయత్నం, ఒక సాధారణ జీవనాన్ని రైతు జీవితం గడుపుతూ, తన సంపాదనలోంచి 10 మందికి అన్నం పెట్టేటటువంటి తీరు, అతన్ని ఒక సెలబ్రిటీగా చేసినాయి. అనేక మంది అతన్ని అభినందిస్తుండేవాళ్ళు. ఆ ఇంపాక్టు 2019లో ముఖ్యమంత్రి గారి అబ్బాయి మంత్రిగా పనిచేసినటువంటి నారా లోకేష్‌నే ఓడించినటువంటి జెయింట్ కిల్లర్ అయ్యారు. జెయింట్ కిల్లర్లు అంటారు అట్లాంటి వాళ్ళని రాజకీయాల్లో. అలాంటి ఒక గొప్ప ఇమేజ్ సంపాదించుకున్నాడు. 5 సంవత్సరాలు అధికారంలో ఉంది ప్రభుత్వం. కానీ అమరావతి ఆళ్ల రామకృష్ణారెడ్డిని పెద్ద దెబ్బ కొట్టింది. అమరావతిని వద్దని విశాఖకి జగన్ తరలింపు అన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి కెరీర్‌లో అతిపెద్ద మైనస్. ఆ తరువాతన రియల్ ఎస్టేట్ ఆ ప్రాంతం అంతా, అంతకుముందు ఒక వెలిగిన రియల్ ఎస్టేట్ సర్వనాశనం అయిపోవడం మరొక పెద్ద సమస్య. ఈవెన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత బ్రదర్ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారే, అక్కడ బోల్డెని వెంచర్‌లోనే దెబ్బతిన్నాడు ఆయన కూడా. అంత సంక్షోభంలో కూడా జగన్‌ని వదిలిపెట్టకుండా వెంటగా ఉన్నాడు. చివరికి జగన్ టిక్కెట్ ఇవ్వకుండా బీసీలకంటూ టిక్కెట్ ఇస్తే వాళ్ళని గెలిపించేందుకోసం ప్రయత్నించాడు. తీరా చూసి ఆ పక్కన ఇక విరక్తి చెంది ఓటమి తర్వాత రాజకీయాల నుంచి పక్కకి తప్పుకొని ఉన్నాడు. కానీ ఇప్పుడు అదే ఆళ్ల రామకృష్ణారెడ్డి తను గతంలో చంద్రబాబు మీద వేసిన కేసులు మిస్టేఫాక్ ఫ్యాక్ట్స్ కింద కొట్టేయడం, కుదరదంటూ కోర్టుకు వెళ్ళటం, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుకు సంబంధించి అదే సందర్భంలో లోకేష్ బెయిల్ రద్దు చేయాలన్నటువంటి పిటిషన్ వేయడం, ఇవన్నీ సంచలనం సృష్టిస్తున్నాయి. మళ్ళీ ధైర్యంగా ముందుకు వస్తున్నాడు. ఎందుకంటే లోకేష్ వచ్చాక అసలు మంగళగిరిలో ఇక ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉనికే లేకుండా పోయింది. ప్రతి ఒక్కళ్ళు లోకేష్ తలుచుకుంటారు. ఎందుకంటే రాష్ట్రంలో ఇంకే నియోజకవర్గానికి జరగనంత అభివృద్ధి మంగళగిరిలో జరుగుతుంది. అలాంటప్పుడు వాళ్ళని అంగీకరిస్తారు అక్కడ వాళ్ళనే చూడాలి.